గండిపేట ఫామ్ హౌస్ నుంచి ఈడీ కార్యాలయానికి అయితే బయలుదేరారు కేటీఆర్. ఈడీ కార్యాలయం వద్ద 3 అంచెల భద్రతను అయితే ఏర్పాటు చేశారు పోలీసులు. ఎక్కడ ఎటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఈడీ ఆఫీస్ గేట్ కూడా బంద్ చేసినట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఏసీబీ కార్యాలయానికి కూడా విచారణకి హాజరైనప్పుడు ఫస్ట్ టైం విచారణకి హాజరవుతున్నప్పుడు లాయర్తో పాటు ఎంటర్ అవుతున్నప్పుడు కూడా సేమ్ సిచ్యువేషన్. అక్కడ గేట్లన్నీ క్లోజ్ చేశారు. కేటీఆర్ వచ్చినప్పుడు అలౌ చేశారు. మీరు ఒక్కరే రావాలని చెప్పిన నిబంధనలు పెట్టిన తర్వాత జరిగినటువంటి సిచ్యువేషన్స్ లేదు అని చెప్పి 40 నిమిషాల పాటు దాదాపుగా అక్కడే వెయిట్ చేసి వెనుతిరిగి వచ్చేసారు. మరొక రోజు విచారణకి పిలిచారు ఏసీబీ. ఆ తర్వాత రోజు ఈడీ విచారణ ఉండగా మనకి కోర్టులో పిటిషన్ ఉంది కాబట్టి కోర్టు తీర్పును బట్టి నేను వస్తాను, ఈ రోజు నేను రానని చెప్పిన తర్వాత ఈడీ ఈ రోజు విచారణ పిలిచింది. సో ఈ గడిచిన 2 రోజుల్లో కూడా A2, A3ని కూడా ఈడీ విచారించింది. వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయి. అదేవిధంగా A2, A3 ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ కూడా ఉన్నాయి. మరి ఈ రోజు ఈడీ ఆఫీసర్స్ ముందు ఎటువంటి సమాధానాలు ఇవ్వబోతున్నారు కేటీఆర్ అనేది ఒక ప్రశ్న కింద మారింది. అదేవిధంగా హైకోర్టు నుంచి క్వాష్ పిటిషన్ కొట్టేశారు. ఏదైతే కేటీఆర్ వేసింది, హైకోర్టు వేసినటువంటి పిటిషన్ని కౌంటర్ దాఖలు చేస్తూ కూడా సుప్రీంకి వెళ్ళడం జరిగింది. సుప్రీం కూడా అనేక ప్రశ్నలు వేస్తూ క్వాష్ పిటిషన్ కొట్టేశారు. సో ఇప్పుడు ఏ విధంగా ఉండబోతుంది? కేటీఆర్ సంబంధించి హైకోర్టులో పెట్టడం నాట్ టు అరెస్ట్ కూడా ఎత్తేశారు. అప్పుడు ఏసీబీ విచారణకి హాజరవుతున్నప్పుడు అనేక ప్రశ్నలు ఉన్నాయి. ఈరోజు ఏసీబీ అధికారులు కేటీఆర్ని అరెస్ట్ చేయబోతున్నారా? గంటలు గడిచే కొద్దీ కూడా ఒక ఉత్కంఠభరితమైన వాతావరణం కనిపించింది 2 తెలుగు రాష్ట్రాలు ఉన్నటువంటి ప్రజల్లో, మెయిన్గా బీఆర్ఎస్ నాయకుల్లో. విచారణ చేసి పంపించేస్తారు. మరి ఈ రోజు ఈడీ విచారణకి హాజరు కాబోతున్నటువంటి కేటీఆర్ సింగిల్గా వెళ్తారా, లాయర్తో వెళ్తారా అన్నది ఒక విషయం అయితే, మరొక అంశం ఏ విధంగా ఉండబోతుంది విచారణ ఎదుర్కొని పంపిస్తారా, లేదంటే అరెస్ట్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అనేవి కూడా పెద్ద $1 మిలియన్ ప్రశ్న కింద మారుతోంది. మరిన్ని అప్డేట్స్ రవిచంద్ర ద్వారా తెలుసుకుందాం. రవిచంద్ర, ఆశ భారీ భద్రత ఏర్పాటు చేశారు రోపాటి. దాంతో పాటు 3 అంచెల భద్రత ఏర్పాటు చేసేసి పూర్తిగా ఈడీ కార్యాలయం మొత్తం పోలీసు చేతుల్లో ఉందని చెప్పుకోవచ్చు. గేటు కూడా ఇప్పటి వరకు అయితే తెరవట్లేరు కనీసం. ఎందుకంటే కేటీఆర్ వెహికల్ రాగానే నేరుగా వెళ్లిపోకుండా ఈ విధంగా గేట్ క్లోజ్ చేశారు. దాని ఉద్దేశం ఆ విధంగా చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముందే చూస్తారు వెహికల్లో కేటీఆర్ ఒక్కరి లోపలికి వెళ్ళేటట్టు అనుమతి ఇస్తారు. కేటీఆర్ కు సంబంధించిన అడ్వకేట్ ని కావచ్చు, వాళ్ళకి సంబంధించిన లాయర్ని లోపలికి అనుమతించామంటూ కూడా ఈడీ కార్యాలయం, ఈడీ అధికారులు కూడా స్పష్టం చేశారు. ఆయనకి ఇచ్చినట్టుగా నోటీసులో కూడా అదే అంశాన్ని పొందుపరిచారు. దీంతో కేటీఆర్ కు అవకాశమే లేదు, అడ్వకేట్స్ తోటి వెళ్ళడానికి అవకాశమే లేదని చెప్పుకోవచ్చు. కాకపోతే ఆయన ఏసీబీ ఆఫీస్ దగ్గర మొదటిసారిగా హాజరైనప్పుడు అడ్వకేట్ తో వెళ్తాను, ఆ విధంగా పర్మిషన్ ఇవ్వండి అంటూ అటు హైకోర్టుని ఆశ్రయించారు. ఆ తర్వాత కోర్టు అనుమతి ఇచ్చింది. ఇక్కడ కూడా సేమ్ మరి అదే విధంగా జరుగుతుందా? కేటీఆర్ అడ్వకేట్ తోటి అనుమతిస్తేనే లోపలికి వెళ్తాను, లోపలికి వస్తానని చెప్పేస్తే మళ్ళీ మరొక సమయం కూడా ఇవ్వాల్సి ఉంటుంది. మళ్ళీ హాజరయ్యేందుకు మరీ సమయం కూడా కోరేటానికి అవకాశాలు కూడా ఉంటాయి. మళ్ళీ కోర్టుకి వెళ్ళేటానికి అవకాశాలు కూడా ఉంటాయా లేదనేది కూడా చూడాలి. అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి రిపోర్టు ప్రకారం అయితే ఈడీ అధికారులు అడ్వకేట్ ని వారిని అనుమతించేటానికి ఆస్కారం లేదని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా పూర్తి డాక్యుమెంట్స్ తోటి రావాలి అంటూ కూడా కేటీఆర్ కి నోటీస్ లో చెప్పినట్టు కూడా తెలుస్తుంది. అంటే డాక్యుమెంట్స్ తోటి జనరల్ గా ఓవరాల్ క్వశ్చన్ కాకుండా సుమారు 30 ప్రశ్నలు ఉన్నట్టు తెలుస్తుంది. 30 ప్రశ్నలకు దాంతో పాటు అనుబంధ ప్రశ్నలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఆయన ఇచ్చినట్టుగా సమాధానాన్ని బట్టి దానికి అనుబంధ ప్రశ్నలు కూడా మొత్తానికి 50 ప్రశ్నలు దాటేయడానికి అవకాశాలు ఉంటాయా, ఇంకంతకంటే ఎక్కువ దాటుతాయా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. 30 ప్రశ్నలతోటి సిద్ధంగా ఉన్నారు. అందులో ఎక్కువగా PMLA యాక్ట్ కావచ్చు, ఫెమా యాక్ట్ కావచ్చు, అందులో మనీ లాండరింగ్ యాక్ట్ కావచ్చు, ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్, ఈ 2 చట్టాలను ఉల్లంఘిస్తూ విదేశీ సంస్థకు పౌండ్ల రూపంలో, అంటే బ్రిటన్ కంపెనీ అయినటువంటి FUO కంపెనీకి పౌండ్ల రూపంలో ఆ నిధులు 45 కోట్ల నిధులు తెలంగాణ ప్రభుత్వం నుంచి మళ్ళాయి. ఆ విధంగా మళ్ళాలంటే ముందు ఒక దేశ కరెన్సీ మరో దేశ కరెన్సీగా మారాలంటే ముందు RBI నుంచి కూడా అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటి RBI అనుమతులు లేవు. దాంతో పాటు PMLA యాక్ట్ ని ఫాలో కాలేదు, ఫెమా యాక్ట్ ని ఫాలో కాలేదు, మంత్రి నిర్ణయాన్ని ప్రకారం కూడా జరగలేదు. అంతేకాకుండా ఆర్థిక శాఖ ఉల్లంఘనలు కూడా, ఆర్థిక శాఖ నుంచి కూడా అనుమతి లేదు. ఇవన్నీ లేకుండా ఏ విధంగా నిధులు మళ్లిస్తారు అంటే ఇదే కోణంలో ఎక్కువగా ఈడీ ప్రశ్నల వర్షం కురిపించేట అవకాశాలు ఉన్నాయి. ఆయన అదే అంశాన్ని గతంలో కూడా ఏసీబీ అధికారులకు అదే అంశాన్ని చెప్పారు. మంత్రిగా నేను నిర్ణయం తీసుకున్నాను, అంతేకాకుండా ఎక్స్ లో కూడా అదే అంశాన్ని చెప్పారు. ఆయనకు సంబంధించిన ట్విట్టర్ ఎక్స్ లో కూడా అదే అంశాన్ని చెప్పారు. నేను మంత్రిగా తీసుకున్న నిర్ణయాలు మంచి నిర్ణయాలు, ఇదో మంచి నిర్ణయం, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని పెంచేందుకు తీసుకున్న నిర్ణయాల్లో ఇదో మంచి నిర్ణయం అంటూ కూడా ఆయన పదే చెప్తున్నారు. అర్ధ పైసా అవినీతి కూడా ఫార్ములా ఈ కార్ రేసులో లేదు, ఎన్ని విచారణలకైనా హాజరవుతాను, పూర్తిగా సహకరిస్తానంటూ కూడా
గతంలో కేటీఆర్ అనేక సందర్భాల్లో చెప్పారు. అందులో భాగంగానే గతంలో అటు ఏసీబీ ముందు విచారణకు హాజరయ్యారు. ఏసీబీ కూడా సుదీర్ఘంగా 6.5 గంటల పాటు విచారణ చేపట్టింది. ఇవాళ ఈడీ ముందుకు రాబోతున్నారు. మరి కొద్ది నిమిషాల్లోనే ఇప్పటికే రూట్ క్లియర్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. పోలీసులు కూడా ఎక్కడికక్కడికి బందోబస్తు మొత్తం ఎక్కడికక్కడి వెహికల్స్ వచ్చేట్టుగా మిగతా వెహికల్స్ ను కూడా ఆపేస్తున్నారు. ఒక రూట్ లో ఆపేశారు, మిగతా రూట్ లో పంపిస్తున్నారు. ఈ రూట్ లో కూడా ఆపేయడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఇటు అసెంబ్లీ నుంచి వచ్చేట్టుగా ఈ రూట్ లో కావచ్చు, ఇటు బషీర్బాగ్ నుంచి వచ్చేట్టుగా ఏరియాలో కూడా మొత్తం ఆపేస్తున్నారు వెహికల్స్. ఎందుకంటే మళ్ళీ ఆయనతో పాటు మిగతా కొంతమంది నినాదాలు ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఏసీబీ ఆఫీస్ దగ్గర విచారణ పూర్తయిన తర్వాత కార్యకర్తలతో కలిసి ర్యాలీగా వెళ్లారు. అదే విధంగా కొంతమంది కార్యకర్తలు అత్యుత్సాహంతో లోపల దాకా వచ్చి నినాదాలు ఇచ్చేటువంటి అవకాశాలు కూడా ఉంటాయన్న ఆలోచనతో కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు, భారీ భద్రత ఏర్పాటు చేశారు. రోపాటి దాంతో పాటు 3 అంచెల భద్రత ఏర్పాటు చేసి మొత్తానికి ఈడీ ఆఫీస్ మొత్తం పోలీస్ కంట్రోల్లో ఉంది. చాలా పకడ్బందీ ఏర్పాటు చేశారు. ఈడీ అధికారులు కూడా క్వశ్చన్స్ రెడీ చేసుకొని సుమారు 30 క్వశ్చన్లు ఉన్నట్లు తెలుస్తుంది. దాంతో పాటు అనుబంధ ప్రశ్నలు కూడా ఉంటాయంటున్నారు. ఎక్కువగా వాళ్ళు ఫోకస్ పెట్టింది మనకున్న సమాచారం ప్రకారం పూర్తి డాక్యుమెంట్స్ తోటి కేటీఆర్ రావాలని చెప్పారు. ఖచ్చితంగా డాక్యుమెంట్స్ ఎవిడెన్స్ తోటే రవిచంద్ర మీరు చెప్తున్న దాని ప్రకారం ముందే విచారణకి హాజరు కావాల్సినటువంటి నోటీసుల్లోనే లాయర్ కాకుండా మీరు ఒక్కరే రావాలని చెప్పి మెన్షన్ చేశారండి. మరి ఈ రోజు కేటీఆర్ మళ్ళీ ఆ అంశాన్ని తీసి లేదా అడ్వకేట్ తోనే వచ్చే అవకాశం ఉందని చెప్పే పరిస్థితులు ఎంతవరకు ఉంటాయి? నెక్స్ట్ ఇంకో పాయింట్ కేటీఆర్ అరెస్ట్. ఎందుకంటే ఏసీబీకి సంబంధించి వెళ్తున్నప్పుడు కూడా నాట్ టు అరెస్ట్ మనం మెన్షన్ గా మాట్లాడుకున్నాం. సో అరెస్ట్ కాబోతున్నారా, విచారణ అరెస్ట్ చేయబోతున్నారా అనేది కూడా మనం ఆ రోజు వెయిట్ చేసాం. ఉత్కంఠభరితం కనిపించినటువంటి అంశం. అయితే విచారణ చేశారు, పంపించారు, మరొకసారి పిలిస్తే రావా అని చెప్పున్నారు. ఇప్పుడు ఈడీ విచారణ తర్వాత ఎటువంటి పరిస్థితులు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు? అంటే అరెస్టు ఉండేటువంటి అవకాశాలు లేవనుకోవచ్చు ఆశ. ఎందుకంటే ముందు విచారణ జరగాలి. ప్రాథమిక విచారణ జరగలేదు ఇంతవరకు. కేటీఆర్ ఈడీ ముందుకు విచారణకే రాదలేదు ఇప్పటివరకు. అయితే అటు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ వచ్చారు, బిఎల్ఎన్ రెడ్డి వచ్చారు. వాళ్ళు ఇచ్చినట్టుగా స్టేట్మెంట్ ఆధారంగా ఇవాళ ఈయనని ప్రశ్నిస్తారు. అంతేగాని పూర్తిగా విచారణ జరగకుండా, ప్రాథమిక విచారణ జరగకుండానే అరెస్ట్ చేయడం అనేది అసంభవం. కాకపోతే ఆయనకు ఒకవేళ ఈడీ అధికారులకు కావచ్చు, ఈడీకి విచారణకు ఆయన సహకరించకుంటే అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. కానీ ఆయన సహకరిస్తున్నారు, ఇప్పుడు వస్తున్నారు, మరికొద్ది సేపట్లో ఈడీ కార్యాలయానికి వస్తున్నారు కాబట్టి అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు లేవు. కాకపోతే ఆయన పూర్తి స్థాయిలో విచారిస్తారు విత్ డాక్యుమెంట్ ఎవిడెన్స్ తోటి. ఇప్పటికే అటు ఏసీబీ నుంచి చాలా అంశాలని, చాలా వివరాలని తీసుకుంది ఈడీ అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మొన్న జరిగినట్టుగా ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ కావచ్చు, బిఎల్ఎన్ రెడ్డి కావచ్చు, వాళ్ళు ఇచ్చినట్టుగా స్టేట్మెంట్ ఆధారంగా కూడా ఈ ప్రశ్నలు ఉంటాయి. ఆయన విచారణకు రెడీ అయిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అటు అసెంబ్లీ నుంచి చూడొచ్చు, కొద్ది నినాదాలు కూడా వినిపిస్తున్నాయి. అటు బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా నినాదాలు వినిపిస్తున్నట్టు, కడిగిన ముత్యంలాగా బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి కేటీఆర్ వస్తారంటూ కూడా నినాదాలు ఇస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ విధంగా ఇది ఈడీ కార్యాలయం దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. భారీ భద్రత ఏర్పాటు చేశారు. కొద్దిసేపట్లో ఈడీ ముందుకు వస్తారు. ఈడీ విచారణ చేపడుతుంది. సుదీర్ఘంగా విచారణ చేపట్టడానికి అవకాశాలు ఉన్నాయి. సాయంత్రం వరకు అయితే ఉండదు. ఒకవేళ ఆయన పూర్తిగా సహకరించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అదే అంశాన్ని చెప్తున్నారు కేటీఆర్. ఏదైనా దీనికి సిద్ధమే, అందులో అర్ధపైస్తా అవినీతి కూడా లేదు. అదే అంశాన్ని ఏసీబీకి చెప్పారు. నా కనుసన్నల్లోనే, అంటే నేనే ఆదేశాలు ఇచ్చాను అని కూడా చెప్పారు. అంతేకాకుండా ఆయన మరొక అంశాన్ని కూడా చెప్పారు. అప్పట్లో ఉన్నటువంటి ఒక చీఫ్ సెక్రటరీ కూడా క్రాస్ చెక్ చేసుకోవాలి. ఫెమా చట్టం కావచ్చు, మనీ లాండరింగ్ చట్టం కావచ్చు, వీటి ప్రకారం ఉల్లంఘిస్తున్నామా ప్రభుత్వం అనేది అధికారులు, బ్యూరోక్రసీ చూసుకోవాలి. అందులో ఒక మంత్రిగా ఉన్నటువంటి నేను ఆదేశాలు ఇచ్చింది వాస్తవం. ఆ తర్వాత బ్యూరోక్రసీ చూసుకోవాల్సి ఉండే, వాళ్ళకు కూడా నోటీసులు ఇవ్వాలి అంటూ కూడా కేటీఆర్ డిమాండ్ చేశారు. ఏసీబీ విచారణ నుంచి బయటకు వచ్చిన తర్వాత అదే డిమాండ్లు వ్యక్తం చేశారు. అంటే దాన్ని బట్టేసి ఈసారి కూడా, అంటే ఇవాళ కూడా జరిగేట ఈడీ విచారణ అంశంలో కూడా అదే చెప్తారు. మీరు మా ముగ్గురికి ఇచ్చినట్టు నోటీసులు మిగతా అధికారులకు కూడా ఇవ్వాలి, ఉన్నతాధికారులకు కూడా ఇవ్వాల్సిన ఉండే, అంటే చీఫ్ సెక్రటరీ కూడా ఇవ్వాల్సి ఉండే అంశాన్ని కూడా చెప్తారు. మరి ఆ తర్వాత ఈడీ కావచ్చు, అటు ఏసీబీ కావచ్చు, మరి వాళ్ళకు కూడా నోటీసులు ఇస్తుందా ప్రభుత్వం? అప్పుడు తీసుకున్న అందులో భాగంగానే, అంటే ఆ నిర్ణయంలో మంత్రి ఆదేశించినప్పటికీ నిధులు విదేశీ సంస్థకు మళ్ళినప్పటికీ ఈ ఒక్క విధంగా కాకుండా, అంటే కేటీఆర్ ఆదేశాలు ఒకటే కాకుండా బ్యూరోక్రసీ కూడా తప్పిదాన్ని కూడా చెప్పాల్సి ఉంటుంది. దాన్ని కూడా విచారణ చేపట్టాల్సి ఉందన్నది ఆయన డిమాండ్ గా చెప్పుకోవచ్చు. ఈ విధంగా విచారణ కొనసాగుతుంది. ఇవాళ సాయంత్రం వరకు అయితే విచారణ కొనసాగుతుంది. కాకపోతే ఆయన లోపలికి అడ్వకేట్స్ తో వెళ్తాను ఖచ్చితంగా అంటే మాత్రం
మరి మరొక సమయం కూడా కోరేటానికి అవకాశాలు ఉంటాయి. మళ్ళీ పోస్ట్ పోన్ జరిగేటట్టుగా మళ్ళీ విచారణ వాయిదా పడేటానికి అవకాశాలు ఉన్నాయి. కాకపోతే కేటీఆర్ ఆయన సింగిల్ గానే వెళ్తారా లేకపోతే అడ్వకేట్స్ తో కలిసి వెళ్తారా అన్నది కూడా ఇప్పుడు ఉన్న సందిగ్ధం అదొకటే మినహా ఖచ్చితంగా ఏసీబీ కార్యాలయానికి హాజరవుతున్నప్పుడు కూడా కేవలం తనకున్నటువంటి హక్కు పట్నం విషయంలో జరిగింది కాబట్టి నా విషయం జరగదని చెప్పి, లేదు నాకు నమ్మకం లేదు, ఇది రేవంత్ రెడ్డి రాజ్యాంగం కింద నడుస్తోంది, నేను ఒక్కడిని కూడా వెళ్ళి విచారణకి హాజరవ్వగలను, నేను విచారణకు సహకరిస్తానని చెప్పి ఇవన్నీ మాట్లాడిన తర్వాత లేదు నేను అడ్వకేట్తోనే వెళ్తానని చెప్పి ఒక పాయింట్ రేస్ చేశారు. ఇప్పుడు కూడా ఒకవేళ ఆల్రెడీ ఈడీ స్ట్రైట్ గా చెప్పుంది కాబట్టి ఒకవేళ అడ్వకేట్ తో పర్మిషన్ లేదనుకుంటే సింగిల్ గా వెళ్ళి ఏసీబీ కార్యాలయానికి హాజరైనప్పుడు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చున్నారు, నేను ఒక్కరిని కూడా విచారణకు హాజరు కాగలను, నేను విచారణ ఎదుర్కోగలను, నేను ఏ తప్పు చేయలేదని. సో ఇప్పుడు కూడా సింగిల్ గా వెళ్ళే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయనుకోవచ్చు, లేదంటే ఆ రోజులాగే వెయిట్ చేసి వెను తిరిగే ఛాన్సెస్? అయితే ఆశ ఇక్కడ రెండు అంశాలని గమనించాలి. ఒకటి, ఏసీబీ రాష్ట్ర ప్రభుత్వం కనుసన్నల్లో ఉంటదనే అభిప్రాయాన్ని ఆయన గతంలో వ్యక్తపరిచారు. ఏసీబీ అధికారులు రేవంత్ రెడ్డి రాసిచ్చిన 4 ప్రశ్నల్ని 46 రకాలుగా అడిగారు. మొత్తం 84 ప్రశ్నల రూపంలో రకరకాలుగా అడిగారు. ఆయన రేవంత్ రెడ్డి ఇచ్చినట్టుగా ప్రశ్నలే రేవంత్ రెడ్డి రాసినట్టు స్క్రిప్ట్ నే వీళ్ళు ఫాలో అయ్యారంటూ ఏసీబీ అధికారుల మీద ఆ విధంగా కేటీఆర్ ఆరోపణలు చేశారు. కానీ ఇప్పుడు ఈడీ అధికారుల విషయంలో అలా ఉండదు. ఏసీబీ అధికారులు వేరు, ఈడీ వేరు కాబట్టి ఆ ఈడీ అధికారులు ఫెమా చట్టం కావచ్చు, దాంతో పాటు మనీ లాండరింగ్ చట్టం కావచ్చు, వీటిని బేస్ చేసుకుని విచారణ ఉంటుంది. అయితే కేటీఆర్ స్టాండ్ అప్పుడు ఏసీబీ విషయంలో రేవంత్ రెడ్డిని టార్గెట్ పెట్టి మాట్లాడారు. కాకపోతే ఇవాళ జరిగేట్టుగా ఈడీ విచారణ విషయంలో రేవంత్ రెడ్డి అనేది పెద్దగా రాదు. కాకపోతే ప్రభుత్వం కావాలని కుట్రని కేసు పెట్టారు. దాంతో పాటు రాజకీయ కక్షతోటి, రాజకీయ దురుద్దేశంతో బీఆర్ఎస్ పార్టీని కావచ్చు, కేటీఆర్ ని రాజకీయంగా దెబ్బతీసేట్టుగా ఆలోచనతో ఈ కేసు నమోదు చేశారనే కోణంలోనే మాట్లాడేట్టుకు అవకాశాలు ఉంటాయి. ఇందులో రేవంత్ రెడ్డి టార్గెట్ అనేది రాకపోవచ్చు. అయినప్పటికీ కూడా ఆయన ఇందులో ఇది ఒక రాజకీయ దురుద్దేశంతో పెట్టినట్టు కేసుగా చెప్తున్నారు. అదే అంశాన్ని చెప్తారు. అంతేకాకుండా ఏసీబీకి ఒక స్పష్టత ఇచ్చారు. నా ఆదేశాల ప్రకారం ఆ రోజు నిర్ణయం తీసుకున్నది మాట వాస్తవని చెప్పొచ్చారు. అదే అంశాన్ని ఆయన బయట చెప్పారు. ఈడీ ముందు కూడా అదే చెప్తారా? ఒకవేళ చెప్తే మరి ఈ పెమా చట్టం కావచ్చు, పిఎంఎల్ఏ మనీ లాండరింగ్ చట్టం కావచ్చు, మరి వీటిని ఉల్లంఘించారు. ఒక మంత్రిగా ఒక రాష్ట్రానికి సంబంధించిన నిధులు విదేశీ సంస్థలకు మళ్లించేటప్పుడు ఈ అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత మీకు లేదా అంటూ కూడా ఈడీ ప్రశ్నించేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే నా ఒకరిదే కాకుండా అప్పుడు ఉన్నటువంటి బ్యూరోక్రసీ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉండేట్టుగా అంశాన్ని కూడా కేటీఆర్ ఈడీ అధికారుల దృష్టికి తీసుకెళ్లేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. దానికి అనుబంధంగా కూడా ప్రశ్నించాల్సి ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇందులో అవినీతి కంటే ఉల్లంఘనలు ఎక్కువ కనపడుతున్నాయి. ముందు నుంచి కూడా ఈ కేసులో ఎంత అవినీతి జరిగింది, 45 కోట్లు విదేశీ సంస్థకు మళ్ళినాయి, విదేశీ సంస్థకు వెళ్ళినాయి, క్లారిటీ కనిపిస్తుంది. అందులో ఆ తర్వాత ఆర్బీఐ కూడా అదే అంశాన్ని చెప్పింది. ఆర్బీఐ కూడా ఫైన్ వేసింది. ఇదంతా కనిపిస్తుంది, స్పష్టంగా కనిపిస్తుంది. ఇందులో అవినీతి కంటే ఇందులో ఆరోపణలు, అందులో ఉల్లంఘనలు ఎక్కువ మాత్రమే కనపడుతున్నాయి. అంటే ఆ చట్టాన్ని ఉల్లంఘించారు, ఎక్కడ బిజినెస్ రూల్స్ ఫాలో కాలేదు, ఈ విధంగా ఫాలో కాకుండా విదేశీ సంస్థ, అది కూడా భారతదేశానికి సంబంధించిన సంస్థ అయితే అది వేరే ఉండదు. ఇప్పుడు ఈడీ ఎంట్రీ కావడానికి విదేశీ సంస్థకు నిధులు అంతే ఖచ్చితంగా ఈడీ ఎంట్రీ అవుతుంది. ఈడీ విదేశాలకు రూపాయి వెళ్ళినా కానీ ఈడీ అనేది విచారణ చేపడుతుంది. ఎందుకంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం అయినప్పటికీ విదేశీ సంస్థలకు నిధులు పౌండ్ల రూపంలో మళ్ళాయి, 45 కోట్లు పౌండ్ల రూపంలో మళ్ళీ. కాకపోతే ఈ కేసులో మరో ట్విస్ట్ ఏంటంటే ఆశ, ఇందులో ఈ కేసు ఇదే విధంగా విచారణ చేస్తూ ఆ తర్వాత ఇందులో కిడ్ ప్రోకో అంశాన్ని కూడా తెర మీదకి తీసుకొచ్చేట అవకాశాలు ఉంటాయి. అంటే బీఆర్ఎస్ పార్టీకి ఎఫ్ఈఓ కంపెనీ పరోక్షంగా వివిధ సంస్థలకు, సిస్టర్ కన్సర్న్ సంస్థల నుంచి విరాళాలు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో మళ్ళాయి. అటు ఇటు తిరిగి ఈ కేసు అక్కడి వరకు దారి తీస్తుందా అన్న ఆందోళన అటు బీఆర్ఎస్ నేతల్లో, కార్యకర్తల్లో ఉంది. అంతకు మించి ఇందులో ఈ కేసులో ఎక్కడ కేటీఆర్ కి ఇబ్బంది తలెత్తేటానికి అవకాశాలు లేవని చెప్పుకోవచ్చు. ఆయన కూడా అదే అంశాన్ని చెప్తున్నారు. అర్ధ పైసా అవినీతి లేదు, ఇందులో కేవలం ఇదొకటే ఉందని చెప్తున్నారు. మరొక అంశం ఏంటంటే ఆశ, ఇక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలు ఇక్కడ వరకు వచ్చారు, ఈడీ కార్యాలయం వరకు కూడా వచ్చారు. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఈడీ కార్యాలయం వరకు వచ్చారు, బీఆర్ఎస్ నేతలు కూడా వచ్చారు, దాసోజు శ్రవణ్ కావచ్చు, ఇక్కడికి వచ్చినట్టు కొంతమంది నేతలు కూడా వచ్చారు, నినాదాలు ఇస్తున్నారు కేటీఆర్ కు అనుకూలంగా. జై కేటీఆర్, జై బీఆర్ఎస్ అంటూ కూడా నినాదాలు ఇస్తున్నారు. మొత్తానికి మొత్తం మీద ఒక్క నిమిషం, ఈ విధంగా చూడొచ్చు నేతలు, బీఆర్ఎస్ కార్యకర్తలు నేతలు కూడా వచ్చారు. అందులో చూడొచ్చు ఇక్కడికి కేటీఆర్ కూడా వెహికల్ వచ్చేసింది, దగ్గరకు వచ్చేసింది. కేటీఆర్ వెహికల్ లో ఉన్నారు. కేటీఆర్ అభివాదం కూడా చేస్తున్నారు. ఆయన
కార్యకర్తలు కూడా వచ్చారు. ఆయన వెహికల్స్ తో పాటు కార్యకర్తలు కూడా ఒకసారి వచ్చారు. దీంతో పోలీసులు రోపాటి ఏర్పాటు చేశారు. ఆయన ఒక్క వెహికల్ ని మాత్రమే ఇక్కడ వరకు తీసుకొచ్చారని చెప్పొచ్చు. మొత్తానికి బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా వచ్చారు. బీఆర్ఎస్ కార్యకర్తల్ని ఇక్కడ ఆపుతున్నారు. వెహికల్ మొత్తం ఆపేశారు. మరి కేటీఆర్ ని సింగిల్ గా ఆయన ఒక్కనే లోపలికి పంపిస్తారా, అడ్వకేట్స్ తో కలిసి పంపిస్తారా, ఆయన ఒకరు లోపలికి వెళ్తారా అనేది చూడాల్సి ఉంటుంది. కార్యకర్తలు ఆయన వెహికల్ కి అడ్డంగా కూడా ఉన్నారు. పోలీసులు వాళ్ళని తొలగించేట్టుగా ప్రయత్నం చేస్తున్నారు. ఆ కార్యకర్తలంతా దూరంగా పంపించేసి ఆ తర్వాత ఆయన వెహికల్ ని మాత్రమే లోపలికి అనుమతించేట్టుగా అవకాశాలు ఉన్నాయి. ఆయన వెహికల్ లోపలికి పంపించేట్టుగా ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు కూడా వచ్చారు. కొంతమంది ఇక్కడ కరీంనగర్ ఎమ్మెల్యే కావచ్చు, దాంతో పాటు ఇక్కడ దాస్యం వినయ్ భాస్కర్ మాజీ ఎమ్మెల్యే కావచ్చు, మాజీ చీఫ్ విప్ కావచ్చు, దాంతో పాటు మిగతా ఇటు షంబీపూర్ రాజు కావచ్చు, వీళ్ళందరూ కూడా వచ్చారు. ఇక్కడ పల్లె రవికుమార్ వీళ్ళందరూ వచ్చారు. అంటే ఆయనతో పాటు వచ్చారు. కాకపోతే లోపలికి మాత్రం ఒక్కరిని అనుమతిస్తారు. గేట్లు ఇప్పటికీ క్లోజ్ చేసే ఉంచారు. వాహనంలో ఆయన ఒక్కరిని పంపిస్తారు. మిగతా ఏ ఒక్కరిని లోపలికి పంపించారు. కాకపోతే వెహికల్ కి చుట్టూ వైపులా బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ నేతలే చుట్టూ ఉన్నారు. వాళ్ళందరినీ పంపించేస్తున్నారు, తొలగిస్తున్నారు. అందరినీ పక్కకు జరిపేట్టుగా ప్రయత్నం చేస్తున్నారు. ఆ విధంగా ఆయన ఒక్క వాహనాన్ని మాత్రమే లోపల పంపిస్తున్నారు. ఆయన ఒక్కరే ఉన్నారు. ముందు సీట్ లో ఆయన ఒక్కరే కూర్చున్నారు. మిగతా అంటే వెహికల్ లో ఏ కార్యకర్త కూర్చోలేదు, అందరూ బయట ఉన్నారు. అంటే నేతలు కూర్చోలేదు. సింగిల్ గా ఆయన ఒక్కరిని మాత్రమే లోపలికి పంపిస్తున్నారు. గేట్లు తెరుచుకున్నాయి. ఈడీ కార్యాలయంలోకి కేటీఆర్ ఎంటర్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. లోపలికి వెళ్ళిపోయింది. ఈడీ అధికారుల ముందు విచారణకు హాజరైనరు కేటీఆర్ అని చెప్పుకోవచ్చు. దీంతో అయితే ఆయన సింగిల్ గానే వెళ్ళిపోయారు. సింగిల్ గానే లోపలికి పంపించారు. మిగతా బీఆర్ఎస్ నేతలు నినాదాలు చేస్తున్నట్టుగా కార్యకర్తల్ని, నేతల్ని పక్కకు పంపించేస్తున్నారు. ఇక వాళ్ళని దూరంగా పంపించేట్టుగా ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి కేటీఆర్ ఈడీ కార్యాలయంలో ఈడీ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. ఇక మరి కొద్ది నిమిషాల్లోనే ఈ విచారణ మొదలవుతుంది. ఈడీ అధికారులు ఇప్పటికే క్వశ్చన్లను కూడా అంటే ప్రశ్నలు కూడా సిద్ధం చేసుకున్నారు. సుమారు 30 ప్రశ్నలు ఉన్నట్టు సమాచారం. వాటికి అనుబంధ ప్రశ్నలు కూడా పెరిగేట్టుగా అవకాశాలు కూడా ఉంటాయి. ఫెమా చట్టం, పిఎంఎల్ఏ చట్టం, ఈ 2 చట్టాలు బేస్ చేసుకొని ఈ 2 చట్టాల ఉల్లంఘనలకు సంబంధించిన ప్రశ్నలు ఎక్కువగా ఉంటాయి. దానికి కేటీఆర్ సమాధానాలు చెప్పి తిరిగి వస్తారు. సాయంత్రం వరకు ఈ విచారణ కొనసాగేట్టుగా అవకాశాలు ఉంటాయి. మధ్యాహ్నం లంచ్ కూడా ఇక్కడే, మధ్యాహ్న భోజనం కూడా కేటీఆర్ కు ఈడీ కార్యాలయంలో పెట్టేట్టుగా అవకాశాలు ఉన్నాయి. అయితే ఏసీబీ విచారణ సమయంలో ఇంతమంది ఎమ్మెల్యేలు, ఇంతమంది నేతలు, బీఆర్ఎస్ నేతలు దగ్గర దాకా రాలేదు. కాకపోతే ఇక్కడ కాస్త వెసులుబాటు కూడా కల్పించారని చెప్పుకోవచ్చు. పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు. కాకపోతే వాళ్ళకు వెసులుబాటు కూడా కల్పించారని చెప్పుకోవచ్చు. రోపాటి ఉంది, అంత సిస్టమేటిక్ గా ఉన్నప్పటికీ కూడా ఇక్కడి వరకు వచ్చారు, రానిచ్చారు. నినాదాలు కూడా ఇప్పటికీ ఇస్తూనే ఉన్నారు. ఇచ్చేట్టుగా అవకాశం కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. పోలీసులు కూడా కాస్త అంటే చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నట్టు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఇదే విధంగా జరిగితే మళ్ళీ ఎక్కడికో దారితీస్తుందన్న కోణంలో కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఆ కేటీఆర్ లోపల ఈడీ అధికారుల ముందు ఆల్మోస్ట్ గా విచారణ మొదలైందని కూడా చెప్పుకోవచ్చు. అయితే బయట మాత్రం నినాదాలు ఇస్తున్నారు. ఈ విధంగా లోపల విచారణ జరుగుతుంటే బయట నినాదాలు ఇవ్వడం సరైంది కాదంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. వాళ్ళు వారిస్తున్నారు. అయినప్పటికీ నినాదాలు ఇస్తున్నారు. దూరంగా